కాకినాడ గేట్వే పోర్ట్ అభివృద్ధి పనులు పురోగతి, భూసేకరణ సమస్యలు, పోర్టుకు రైల్వే లైన్ అనుసంధానం వంటి అంశాలపై రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి జనార్దన్ కాకినాడ గేట్వే పోర్ట్, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పనులను ఆయన సందర్శించారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శనివారం యాంకరేజ్ పోర్టును అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం యాంకరేజ్ పోర్టు నుంచి బార్జిలోకి లోడింగ్ ప్రక్రియను మారిటైమ్ బోర్డు, పోర్టు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కాకినాడ సీ పోర్టును పరిశీలించారు. మంత్రి మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కాకినాడలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు రావడం జరిగిందన్నారు. కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ 2018లో ఎంఓయూ చేసుకోవడం జరిగిందని, ఈ ప్రాజెక్టు ద్వారా 3 బెర్తుల నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటిలో ఒక బెర్త్ను బొగ్గు కొరకు, మిగిలిన 2 బెర్తుల ద్వారా ఇతర అవసరాలు తీర్చుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నామని ఆయన తెలిపారు. 2022లో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 16 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎగుమతులు చేస్తున్నారు. 2026 లక్ష్యంగా పెట్టుకుని ఈ పోర్టు అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని వారిని ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య, మారిటైమ్ బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్య, మారిటైమ్ బోర్డు సీఈ జీవి రాఘవరావు, పోర్ట్ అధికారి ధర్మశాస్త్ర, కేజీపీఎల్ పోర్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.